అంటూ అనూస్ వీడియోస్ అండి. బియ్యం ఆరబెట్టుకొని పట్టించేసానండి. 2 కేజీల పిండి అవసరమవుతూ ఉంటుంది కదా అని బియ్యం కడిగి ఆరబెట్టి పెట్టేసిన పిండి అండి. ఈ విధంగా జల్లించుకుంటున్నాను. ముద్ద గొడుగులు అంటే చలివిడి అండి. 3వ నెలలో చిన్నపిల్లలు ఎప్పుడు ఇస్తామను ముద్ద గొడుగులు అనేవాళ్ళు. చూసారా ఊకుడుతుంటే ముద్ద గొడుగులు. ఈ విధంగా చలివిడిని ఈ విధంగా పిండి జల్లించుకుంటున్నానండి. జల్లించుకుంటే బాగా చక్కగా వస్తుంది. ఈ విధంగా జల్లించి పక్కన పెట్టుకొని మనం బెల్లం పాకం పెట్టుకోవాలండి. ఈ క్యూబ్స్ చిన్న చిన్న బెల్లం క్యూబ్స్తో చేశానండి. చూసారా కొలుచుకొని చిన్న తెల్ల గ్లాస్తో 3 గ్లాసులు జల్లించుకున్నానండి. ఈ క్యూబ్స్ బెల్లంతో చేస్తున్నానండి కొత్తగా. ఈ నైవేద్యానికన్నీ చిన్న చిన్న స్టార్ బెల్లం లాంటివి ఉంటాయి చూసారా, వాటితో చేస్తున్నాను. అది వరకు సీమంతాలైన ఇళ్లలోనే చేసేవాళ్ళండి. ఇప్పుడు అదేదో పెద్ద ఘనకార్యం అయిపోయింది చలివిడి చేయటం కూడా. చూసారా ఈ చిన్న స్టార్ బెల్లాన్ని ఈ విధంగా కొట్టుకున్నాను నేను. ఒక 1/2 కిలో ఉంటాయండి. ఒక 6-7 క్యూబ్స్ కొట్టుకున్నానండి. రోజు డైలీ నైవేద్యానికి వాడే బెల్లంవి. చూసారు కదా క్యూబ్స్, స్టార్ క్యూబ్స్ ఈ విధంగా ఉన్నాయండి. అది ఒక 1/2 కిలో బెల్లం మునిగేట్టు నీళ్ళు పోసుకొని ఒక 1/2 కిలో బెల్లానికి 1/2 కిలో పిండి పైనే పడుతుందండి మనం. అందుకని కొంచెం ఎక్కువగానే జల్లించుకున్నాను, అవసరమైతే వేయచ్చని. ఈ విధంగా వేసాను. కొంచెం తీగపాకం వస్తే చాలండి. మనం వేసిన చలివిడి మళ్ళీ పాకల్లా తిమ్మనంలా కాకుండా చలివిడిలా కాబట్టి కొంచెం చేతికి ఉండ రావాలి. కొంచెం పంచదార కూడా కలుపుతున్నానండి. అసలు అచ్చు పంచదారతో చేస్తే చాలా బాగుంటుందండి. కానీ బెల్లము హెల్దీ కదండి, అమ్మవారికి కూడా బెల్లం ఇష్టం. బెల్లం చలివిడి చేయాలని చేస్తున్నానండి. అదే అరిసెలకైతే ఉండపాకం రానిస్తాము. ఇది ఊరికే కొంచెం అసలు పాకంలా మారి కొంచెం దగ్గరకు వస్తే చాలండి. వేసేసుకుంటే మనకు కొంచెం టేస్ట్ వస్తుంది బెల్లం. ఇలా నీళ్ళల్లో వేసి ఒకసారి పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేసుకుంటాం. దగ్గరికి వస్తే కనుక ఇంకా మనం దీనికి ఉండపాకాలు అవి రావక్కర్లేదు కాబట్టి 1/2 కిలో పిండికి 1/2 కిలో బెల్లము కొంచెం 100 గ్రాముల పంచదార వేసానండి. చూసారా పాకం మంచిగా కళకళలాడుతోంది. ఈ విధంగా మనం జల్లించుకున్న పిండిని పోసేసుకోవటమేనండి. పోసుకొని కొంచెం ఇలాచీ కూడా వేసేసాను పాకంలోని. ఇలాచీ కానీ లేకపోతే గసగసాలు కానీ వేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఇలాచీ వేసాను. అదే సీమంతం చలివిడి అయితే గసగసాలు కొబ్బరి ముక్కలు కంపల్సరీ వేస్తారండి. ఈ విధంగా నేను నెయ్యి వేసుకొని ఇలాచీ వేసుకున్నానండి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. బాదం డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. ఈ విధంగా స్టాండ్లో పెట్టి తీయటానికని ఈ విధంగా ట్రై చేస్తున్నానండి. నెయ్యి వేసేసుకున్నాను. మనకి మామూలు చలివిడి ఇంకా రాకపోవడం అంటూ ఉండదులేండి. ఇది ఒక పెద్ద చూసారా వండకొచ్చేసేసింది. వండకొచ్చిందండి. 5 ఉండలుగా నైవేద్యం పెట్టుకుంటే మంచిది. మనం అమ్మవారికి గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ పోసేసుకుంటే పలచగా అవుతుంది. ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి మనకి. అదే సీమంతం చలివిడి కూడా సేమ్ ఇలాగే చేసుకుంటాం. కొబ్బరి ముక్కలు కొంచెం గసగసాలు వేసుకుంటాం. ఈ విధంగా చేసుకున్నానండి. 5 ఉండలుగా చేసుకున్నాం. పైనుంచి బాదం గార్నిష్ చేసుకున్నానండి. ఈ విధంగా అమ్మవారికి 3వ వారం ముద్ద కుడుముల నైవేద్యం సమర్పయామి. 3వ గురువారం 3వ మార్గశిర గురువారం అండి. ఈ విధంగా పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకున్నామండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.